ఒక్కోసారి మనం ఎగతాళిగా చేసే చిన్న చితక విషయాలు జీవితకాలపు పగ ప్రతీకారాలుగా మారిపోతుంటాయి. లైట్ తీసుకుంటారులే అన్న భావన కొద్దీ చేసే చిన్న కామెంట్లు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. సినిమా ఫీల్డ్ లో ఇవి మరింత ఎక్కువ. మరీ ముఖ్యంగా ఆ కాలంలో ఈ మాట పట్టింపులు బాగా ఎక్కువ. ఇద్దరి మధ్య ఒక్కసారి ఈగో వార్ మొదలైందంటే ఇక కట్టె కాలే వరకు అది కొనసాగాల్సిందే. అంతగా కొట్టుకు చస్తారు. అలా మొదలైందే వాణిశ్రీ విజయ నిర్మల మధ్య చిన్నపాటి గొడవ. వాణిశ్రీ అంటే అలనాటి క్లాసికల్ లుక్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రసీమల్లో ఒక వెలుగు వెలిగిన తారక. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే మరో మాటకు తావు లేకుండా నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చేవాళ్ళు. నెల్లూరు నెరజానిగా పుట్టి అలనాటి మద్రాసు పట్టణంలో దక్షిణాది చిత్రసీమలో పేరున్న కథానాయికగా ఎదిగింది వాణిశ్రీ. వాణిశ్రీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. ఫిల్మ్ఫేర్లు సైతం సొంతం చేసుకున్నారు. అలాంటి వాణిశ్రీకి ఒకానొక సమయంలో విజయ నిర్మలతో చిన్న గొడవైంది. అది కూడా నేరుగా కాదు, ఒక స్కిట్ రూపంలో. ఆ స్కిట్ లో రమాప్రభ వాణిశ్రీ కలిసి నటించారు. ఇందులో రమాప్రభ వాణిశ్రీకి ఏం లేట్ అయింది అని అడగాలి. అందుకామె తాను 20 ఏళ్ల నాటి దేవదాసు సినిమా చూస్తే అది ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తోందని, అదే విజయ నిర్మల కృష్ణ సినిమా దేవదాసు సినిమా ఈగలు తోలుతోందని కామెంట్లు సెటర్లు పేల్చేవారు. ఈ మాటలు విన్న ఆడియన్స్ ఫుల్ గా నవ్వేవాళ్ళు. ఇది ఒకసారైతే పర్లేదు, ఆ స్కిట్ ఎక్కడ వేసినా ఇదే తీరు. దీంతో ఇది చినికి గాలివానగా మారింది. వాణిశ్రీ విజయ నిర్మల ఇద్దరు బాహావాహికి దిగేంత వరకు సాగింది. మా సినిమాను కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఇదే అధిక ప్రసంగం అంటే అని విజయ నిర్మల వాణిశ్రీపై అగ్గిభరాటాగా మారారు. నిజానికి దేవదాసు ఒక క్లాసే. ఈ సినిమాను ఎన్నోసార్లు ఎందరో దర్శక నిర్మాతలు తీశారు. వాటిలో కొన్ని ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. అంతెందుకు, మొన్నటికి మొన్న షారుఖ్ ఖాన్ కూడా ఇదే కథను కలర్ లో తీశాడు. అలాంటి సినిమాను విజయ నిర్మల తన భర్త కృష్ణతో హీరోగా తన దర్శకత్వంలో తానే హీరోయిన్ గా చేశారు. ఇది ఒక రకంగా సాహసం. ఒకసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాన్ని రీమేక్ చేయాలంటే గట్స్ ఉండాలి. శరత్ చంద్ర అనే బెంగాల్ రచయిత రాసిన ఈ కథ మీద ఉన్న మోజు కొద్దీ విజయ నిర్మల ఈ చిత్రాన్ని మళ్లీ తెరకెక్కించారు. ఇందుకు ఆమెను మెచ్చుకోవాలి. కానీ వాణిశ్రీ ఆమె సాహసోపేత ప్రయోగాన్ని వెక్కిరించేసరికి విజయ నిర్మలకు ఎక్కడా లేని కోపం వచ్చేసింది. అలా వచ్చిన కోపం కాస్త తరతరాల పాటు కొనసాగింది. ఎన్నేళ్లైనా విజయ నిర్మల వాణిశ్రీ చేసిన అపహాస్యాన్ని తట్టుకోలేకపోయారు. ఇది చాలా రోజుల పాటు వాణిశ్రీని వెంటాడింది. ఆమె చేసిన చిన్న పొరపాటు చాలా రోజుల పాటే వేధించింది. వాణిశ్రీ ది స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కెరియర్ కాబట్టి ఆమె తట్టుకోగలిగారు. ఇంకొకరు అయి ఉంటే విజయ నిర్మల పట్టిన పట్టుకు దారుణంగా దెబ్బతినేవాళ్ళు. ఒక సందర్భంలో అందరూ కలిసి బస్సులో వెళ్లాల్సి వస్తే విజయ నిర్మల వాణిశ్రీ ఉన్న కారణంగా ఆ బస్సు ఎక్కనే లేదు. ఇక అక్కడి నుండి మొదలైన ఈ ఈగో వార్ నాన్ స్టాప్ గా నడిచింది. మద్రాసు వచ్చాక మా యూనియన్ లో కంప్లైంట్ ఇచ్చి టాప్ హీరోయిన్ వాణిశ్రీపై బ్యాన్ విధించేలా విపరీత ప్రయత్నాలు సాగించారు విజయ నిర్మల. దీంతో వాణిశ్రీకి కూడా కృష్ణ విజయ నిర్మల అంటే కోపం పీకల వరకు వచ్చేసింది. తాను చేసిన చిన్న తప్పిదానికి మా నుంచే తప్పించేందుగా ప్రయత్నించడం వాణిశ్రీని కూడా తీవ్రంగా బాధించింది. అప్పటికే కృష్ణతో సినిమా చేయాల్సిందే. ఆ సినిమాలోని కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా ఉండేవి. కెమెరా ముందు ఎంతో ఇష్టంగా నటించడం, షార్ట్ అయిపోయాక కృష్ణతో ఎడమొహం పెడమొహంగా కూర్చోవడం, ఇది వాణిశ్రీ తంతో. అలా కృష్ణ వాణిశ్రీ చేసిన సినిమాల్లో జన్మజన్మల బంధం ఒకటే. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్లు గుర్తించిన సినిమా పెద్దలు ఈ గొడవను ఇక్కడితో ముగించాలని ఎంత ట్రై చేసినా విజయ నిర్మల మాత్రం ససేమిరా అన్నారు. తర్వాత కృష్ణ వాణిశ్రీ మధ్య ఒక్కటంటే ఒక్క సినిమా కూడా పడలేదు. అంతగా వాణిశ్రీ చేసిన పొరపాటు గ్రహపాటుగా మారింది. ఈ గొడవ జరిగి 15 ఏళ్ల తర్వాత రావు గారింట్లో రౌడీ అనే చిత్రంలో నాగేశ్వరరావు వాణిశ్రీ జంటగా నటించిన సినిమా. ఇందులో రౌడీగా కృష్ణ నటించాల్సిందే. కృష్ణను రౌడీగా ఫిక్స్ అయిపోయి షూటింగ్ మొదలు పెట్టేశారు కూడా. కానీ వాణిశ్రీ ఉన్న కారణంగా ఈ సినిమాలో కృష్ణ నటించడానికి ఒప్పుకోలేదు విజయ నిర్మల. షూటింగ్ స్పాట్ కు వచ్చి నానా రభస చేసి అక్కడి నుంచి కృష్ణను తీసుకెళ్లిపోయారు. దీంతో ఈ రోల్ కాస్త సుమన్ చేయాల్సి వచ్చింది. అంత పంతానికి వెళ్లారామె. ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన అబ్బాయి గారిలోనూ ఈ కాంబినేషన్ ఉండాల్సిందే. కానీ వాణిశ్రీ ఎక్కడుంటే అక్కడ కృష్ణను అడ్డుకుంటూనే వచ్చారు విజయ నిర్మల. అలా 1975లో మొదలైన చిన్న గొడవ ఇంకా రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. లేడీస్ ఇలా సిగబట్లు పడితే ఎంతటి మగాళ్ళైనా సరే అందులో చిక్కి బలైపోవాల్సిందే అన్న మాటను నిరూపించింది ఈ ఇద్దరి తగువులాట.